హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నాన్న 2024-25 సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం హిందీ 10th క్లాస్ హిందీ సబ్జెక్టు నుండి 10th లెసన్ తతారా వామీరో కథ ఈ పాఠం నుంచి 4 మార్కుల ప్రశ్నల్ని మీకోసం ప్రతి ప్రశ్నకి జవాబుని ప్రతి పదానికి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇక టాపిక్లోకి వెళ్దామా. మన ఛానల్ పేరు PDNS హిందీ, అది మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మొదటి ప్రశ్న, తతారాకి తల్వార్ కే బారే మే లోగోं का क्या मत था. తతారా అనేది ఈ లెసన్లోనే అతను ఒక హీరో. మరి ఆ హీరో దగ్గర ఒక కత్తి ఉంటుందన్నమాట. తతారాకి తల్వార్, తతారా దగ్గర ఉన్న కత్తి గురించి, ఆ తలవారు గురించి లోగోంక క్యా మత్ థా. మత్ అంటే అభిప్రాయం, జనాల యొక్క అభిప్రాయం ఏంటి, తతారా దగ్గర ఉన్న తలవారు గురించి జనాల యొక్క అభిప్రాయం ఏమిటి అనేది ప్రశ్న. జవాబు, తతారా కమర్ మే సదైవ్ ఏక్ లకిడీ కి తల్వార్ బాందే రహతా థా. తతారా కమర్ మే, కమర్ అంటే ఏంటి, నడుంలో సదైవ్ అంటే ఎల్లప్పుడూ, ఏక్ లకిడీకి తలవార్ ఒక కర్ర పిడి ఉండే ఒక కత్తిని ఎప్పుడు కూడా పెట్టుకొని ఉండేవాడు. వహ్ అపని తలవార్ కో కభీ భీ అపనే సే అలగ్ నహీ హోనే దేతా థా. వహ్ అపని తలవార్ కో, అతడు ఆ తలవార్ని కభీ భీ ఎప్పుడు కూడా, అపనేసే తన నుండి, అలగ్ నహీ హోనే దేతా థా వేరుగా ఉంచేవాడే కాదు, వేరు చేసేవాడే కాదు, ఎప్పుడు 24 అవర్స్ తనతోనే పెట్టుకొని ఉండేవాడు. లోగ్ సోచతే తే కి ఉస్కి తల్వార్ మే అద్భుత దైవీ శక్తి హై. లోగ్ సోచతే థే కి, జనాలు ఆలోచించేవాళ్ళు, అనుకునేవాళ్ళు ఏమనంటే, ఉస్కి తల్వార్ మే, అతని తలవారులో అద్భుత దైవీ శక్తి హై, అద్భుతమైన దైవశక్తి ఉంది. ఇస్కే కారణ్ హీ తతారా సాహసిక కార్య కర్ పాతా థా. ఈ కారణం చేతనే తతారా సాహస కృత్యాలు చెయ్యగలుగుతున్నాడు అని జనాలు అనుకునేవాళ్ళు. दूसरों के सामने उसका ప్రయోగ్ भी नहीं करता था. दूसरों के सामने, ఇతరుల ముందర ఉస్కా ప్రయోగ్ भी, ఆ తలవార్ని ఎప్పుడు కూడా ప్రయోగ్ నహీ కర్తా థా, ఎప్పుడు కూడా ఉపయోగించేవాడే కాదనమాట. వహ్ తలవార్ ఏక్ విలక్షణ రహస్య థీ. మరి ఆ తలవారు అసలు ఏంటి, దాని కథ ఏంటి, దాని శక్తి ఏంటి అనేది ఏక్ విలక్షణ రహస్య థీ, ఒక రహస్యం లాగానే ఉండిపోయిందన్నమాట. మరి సెకండ్ క్వశ్చన్, వామీరోనే తతారాకో బేరుఖీ సే క్యా జవాబు దియా. వామీరో ఎవరు, ఈ పాఠంలో ఈమె హీరోయిన్ అన్నమాట. వామీరోనే తతారాని అంటే హీరోని, బేరుఖీసే విజుగుతో, క్యా జవాబు దియా ఏమని జవాబు ఇచ్చింది. వామీరో తతారాకి విజుగుతో ఏమని జవాబు ఇచ్చింది. वामीरो ने ततारा को बेरुखी से इस प्रकार जवाब दिया कि, వామీరో తతారాకి విసుగుతో ఈ విధంగా జవాబు ఇచ్చింది. ఏమని అంటే, పెహ్లే బతాओ తుమ్ కౌన్ హో. పెహ్లే బతాओ, ముందుగా చెప్పు, తుమ్ కౌన్ హో, నువ్వు ఎవరసలు అని అడిగిందనమాట. ఇస్ తరహ్ ముజే ఘూర్నే और इस असंगत प्रश्न का कारण क्या है. इस तरह मुझे घूरना అంటే ఉరిమి చూడడం, అలాగే కళ్ళు పెద్దవి చేసుకొని చూడడం. ఇస్ తరహ్ ముజే ఘూర్నే, ఈ విధంగా నన్ను చూడడం. ఔర్ మరియు, ఇస్ అసంగత్ ప్రశ్నగా, ఈ విధంగా అర్థం పర్థం లేని ప్రశ్నలు నన్ను అడగడానికి కారణ్ క్యా హై, కారణం ఏమిటి. अन्य गांव के युवक के प्रश्नों का उत्तर देने को मैं बाध्य नहीं. अन्य गांव के युवक అంటే వేరే ఊరి యువకులకి
ప్రశ్నోं का उत्तर వాళ్ళు అడిగే ప్రశ్నలకి జవాబులు దేనేకో ఇవ్వడానికి మై బాధ్య నహి నాకు ఆ అవకాశం లేదు అని అంటుంది. యహ్ తుమ్ భీ జాన్తే హో ఇది నీకు కూడా తెలుసు. యహ్ హమారా గాంవ్ కా ఆచార్ హై ఇది మా ఊరి యొక్క ఆచారము అని విసుగుతో ఆమె జవాబు ఇవ్వడం జరిగిందన్నమాట. ఇది నాన్న మూడవ ప్రశ్న. తతారా వామీరోకి త్యాగమయి మృత్యుసే నికోబార్ మే క్యా పరివర్తన్ ఆయా. తతారా వామీరో హీరో హీరోయిన్, త్యాగమయి మృత్యు అంటే వాళ్ళు తమ ప్రాణాలని త్యాగం చేసి చనిపోయారు. దాని ద్వారా నికోబార్మే ఆ నికోబార్లో క్యా పరివర్తన ఆయా ఏమి చేంజ్ వచ్చింది, ఏమి మార్పు వచ్చింది అని ప్రశ్న. తతారా వామీరో తమ ప్రాణత్యాగం చేసినందుకు నికోబారులో ఏ విధమైన మార్పు వచ్చింది అనేది ప్రశ్న. తతారా వామీరోకి త్యాగమయి మృత్యుసే నికోబార్ మే సుఖద పరివర్తన్ ఆయా. తతారా వామీరో ప్రాణత్యాగం చేసినందుకు నికోబారులో ఒక సుఖమైన మార్పు వచ్చిందనమాట. ఉన్కే గాంవోంకి జడ్ పరంపర టూట్ గయి. ఉన్కే గాంవోంకి వాళ్ళ ఊర్లల్లో అంటే ఆమె ఊరిలో అయినా తతారా ఊరిలో అయినా వాళ్ళ ఊరిలో ఉన్న జడ్ పరంపర నాటుకుపోయిన వేర్లతో నాటుకుపోయిన జడ్ అంటే వేర్లు, వేర్లతో పాతుకుపోయిన పరంపర ఆ ఆచార సంప్రదాయాలు టూట్ గయి ఇరిగిపోయింది. निकोबारी लोग दूसरे गांवों से भी वैवाहिक संबंध स्थापित करने लगे. నికోబారీ జనాలు దూసరే గాంవోं से भी వేరే ఊర్లలో ఉండే వాళ్లతో కూడా వైవాహిక సంబంధ్ వివాహ సంబంధాలను స్థాపిత్ కర్నే లగే ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందన్నమాట. ఉన్హోనే అప్పనే రూఢీవాదీ విచారోంకు త్యాగ దియా. వాళ్ళు తమ ఆ మూర్ఖత్వపు ఆ ఆలోచనల్ని త్యాగం చేశారు. మా ఊరోళ్ళని పెళ్లి చేసుకోవాలి, పక్క ఊరోళ్ళని పెళ్లి చేసుకోకూడదు, పక్క ఊరి మగవాళ్లతో మాట్లాడకూడదు, వాళ్ళ వైపు కన్నెత్తి చూడకూడదు అని ఇలాంటి మూర్ఖత్వపు ఆలోచనలు ఏమైతే ఉన్నాయో, ఆ వ్యతిరేక భావనలు ఉన్నాయో వాటిల్ని రూఢీవాది అంటారనమాట. ఉన్హోనే అపనే రూఢీవాదీ విచారోంకో త్యాగ దియా. వాళ్ళు తమ యొక్క ఆ వ్యతిరేక భావాలు ఆ ఆలోచనల్ని త్యాగం చేశారు. నాలుగవ ప్రశ్న. నికోబార్ కే లోగ్ తతారాకో క్యూ పసంద్ కర్తే థే. నికోబార్లో ఉండే జనాలు తతారాని క్యూ ఎందుకు పసంద్ కర్తే థే ఇష్టపడేవాళ్ళు. తతారా సుందర్ ఔర్ శక్తిశాలి యువక్ థా. తతారా అందంగా ఉంటాడు, సుందర్ అందంగా ఉంటాడు, ఔర్ శక్తిశాలి యువక్ థా చాలా శక్తివంతమైన యువకుడు. వహ్ నేక్ ఔర్ మదద్గార్ వ్యక్తి థా. నేక్ నేక్ అంటే తెలివైన, అతడు చాలా తెలివైన, ఔర్ మరియు మదద్గార్ వ్యక్తి థా మంచి హెల్పింగ్ నేచర్ కలిగిన వ్యక్తి అన్నమాట. సదైవ్ దూసరోं की సహాయతా కే లియే తయారు రహతా థా. సదైవ్ సదైవ్ అంటే ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ దూసరోं की సహాయతా కే లియే ఇతరులకి హెల్ప్ చేయడం కోసం తయారు రహతా థా సిద్ధంగా ఉండేవాడు. ద్వీప వాసియోं की సేవా కర్నా అపన కర్తవ్య సమझता था. ఆ ద్వీపంలో ఉండే వాళ్ళ ఊరు మాత్రమే కాదు, ఆ ద్వీపంలో ఉండే అన్ని ఊర్లు ఏ ఊరైనా సరే ఆ ద్వీపం మొత్తానికి సేవ చేయడం తన కర్తవ్యంగా తన బాధ్యతగా భావించేవాడు. జబ్ భీ వే ఉసే ముసీబత్ మే స్మరణ్ కర్తే వహ్ భాగా భాగా వహా పహుంచ్ జాతా థా. జబ్ భీ ఎప్పుడైనా సరే వే ఉసే ముసీబత్ మే స్మరణ్ కర్తే
ఆ ద్వీపంలో ఉండే జనాలు అతన్ని ఏదైనా కష్టం వచ్చి, ముసీబత్ అంటే ప్రాబ్లమ్స్, కష్టాలు. కష్టాలొచ్చి స్మరణ్ కర్తే, అతన్ని తతారాని గనక గుర్తు చేసుకుంటే చాలు, అతన్ని హెల్ప్ చేయమని అడిగితే చాలు, వాహ్ భాగా భాగా వహా పహుంచ్ జాతా తా. అతడు భాగా భాగా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వహా పహుంచ్ జాతా తా, అక్కడికి చేరుకునేవాడు, వాళ్ళకి హెల్ప్ చేసేవాడు. ఇది నాన్న ఈ పాఠం నుంచి 4 ప్రశ్నలు. ఈ 4 ప్రశ్నలకి 4 జవాబుల్ని మీకు ఇవ్వడం జరిగింది. ప్రతి పదాన్ని తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి పదాన్ని అర్థం చేసుకొని చక్కగా చదవండి. అన్ని పదాలని స్పెల్లింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. అన్ని చక్కగా చదువుకొని చక్కగా పరీక్షలో రాసినట్లయితే మంచి మార్కులు మీకు వస్తాయి. మంచి రిజల్ట్ని మీరు పొందగలరు. ఇలాంటి మంచి మంచి మరెన్నో వీడియోలతో మళ్ళీ మళ్ళీ మీ ముందుంటాను. మన ఛానల్ పేరు పీడీఎన్ఎస్ హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.